ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వాళ్ళ నర్సాపూర్ మీటింగ్ కు రోడ్ షోకు వెళ్ళడం జరుగుతుంది తూప్రాన్ నుంచి. మరి ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి ఆ యొక్క టీఆర్ఎస్ శ్రేణులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో నిజానికి అబద్ధానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. మరి అన్ని అబద్ధాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఇంకా కూడా ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి ఒక బస్సు తప్ప అన్ని తుస్సాడినాయి. ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోగా 5 నుంచి 5 గ్యారంటీలు అమలు చేసామని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించి మరి చేసిన కేసీఆర్ గారు ఓటేస్తారా, అబద్ధాలు చెప్పుతూ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ కు ఓటేస్తారా ప్రజలే నిర్ణయించుకోవాలి. తూప్రాన్ ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు ఉండాలి. మనము తూప్రాను 50 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధి నేడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరి తూప్రాన్ అభివృద్ధి జరిగింది. 50 సంవత్సరాల ముందుకు పోయిందని సందర్భంగా తెలియజేస్తూ కనీసం ప్రజలు గమనించాలి. వాళ్ళందరూ కూడా ఒక పక్క బీజేపీ, ఒక పక్క కాంగ్రెస్ మన కేసీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు. మరి మన కేసీఆర్ గారు తప్ప తెలంగాణ గురించి పోరాడే వ్యక్తి, తెలంగాణ గురించి మంచి ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్ తప్ప ఈ భారతదేశంలో ఎవరు కూడా మన తెలంగాణ గొంతును ఢిల్లీలో వినిపించేవారు లేరు. కాబట్టి మన గొంతు ఢిల్లీ పార్లమెంట్లో వినపడాలంటే గౌరవ వెంకటరామరెడ్డి ఎంపీ అభ్యర్థి గారికి ఓటేసి మరి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మరి గెలిపించాల్సిన అవసరము తూప్రాన్ ప్రజలపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ తూప్రాన్ మనోహరాబాద్, తూప్రాన్ పాత మండలి అంతా కూడా మనమందరం కూడా మన అభివృద్ధిని, మన ఊర్లను, గ్రామాలను, మున్సిపాలిటీని మల్లె మొక్కల్లో తయారు చేసి మనకు మంచినీళ్ళు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఎంతైనా గెలిపించాల్సిన అవసరం ఉంది. మెదకంటేనే టీఆర్ఎస్ గడ్డ, ఈ గడ్డ నుంచి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ మన శ్రేణులందరూ కూడా తప్పకుండా వచ్చే 13వ తారీఖు నాడు మరి అందరం కూడా ఒక ఐక్యమత్యంతో కలిసితో పనిచేసి ఈ అబద్ధాల కాంగ్రెస్ ను, ఈ 6 గ్యారంటీలు అమలు చేయకుండా అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ను తప్పకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పి మరి మనం అందరం కూడా భారీ మెజార్టీని కారు గుర్తుకు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ